శ్రీ గురుభ్యో నమః. ఒక భక్తుడు రమణ మహర్షిని ఇలా ప్రశ్నించారు. ధ్యాన ప్రక్రియని ఆశ్రయించిన వారందరికీ శాంతి ఎందుకు రావట్లేదు అని. దానికి రమణ మహర్షి ఇలా సమాధానం చెప్పారు. ప్రపంచం విషయంలో కోరికలను విడిచిపెట్టకుండా శాంతిని పొందాలని ధ్యానంలో తపన పడడం అందుకు కారణం. వీరి దృష్టిలో ధ్యానం అంటే కోరికలను ఆపకుండా కేవలం తన ఆలోచనలను తాత్కాలికంగా ఆపే ప్రయత్నం. కానీ కోరికలను జయించడం ద్వారా నిజమైన శాశ్వతమైన ధ్యానం కుదురుతుంది. ఒక వస్తువుపై ఇష్టం ఏర్పడి అది తనకు లభించలేదనే భావం వెలితిగా మారి కోరిక రూపంలో మనస్సును బాధిస్తుంది. ఇలా భౌతిక విషయాలతో పాటు మనిషి తను శాంతి కోసం సృష్టించుకుంటున్న ధ్యాన ప్రక్రియలు కూడా ఒక కోరికగా మారి వేధిస్తున్నాయి. తన నిజ స్వరూపాన్ని, భగవంతుణ్ణి తెలుసుకోవాలనే తీవ్రత ఉన్న వ్యక్తి సహజంగానే ప్రపంచాన్ని, తన దేహాన్ని మరిచిపోయేంతగా సాధన చేస్తాడు. అతనికి ఈ ప్రపంచాన్ని మర్చిపోవడం ద్వారా, అంటే భౌతిక విషయాలపై ఆశను విడిచిపెట్టడం వలన శాంతి లభిస్తుంది. అంతేకాని అతను శాంతి కోసమే సాధన చేయడం లేదు అని సమాధానం ఇచ్చారు. సర్వం శ్రీ గురు దివ్య చరణారవిందార్పణమస్తు.